హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దెయ్యం కథ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఊటీకి వెళ్ళాలని అనుకుంటున్నాం. సో మేము ముందుగానే అక్కడ ఒక హోటల్ రూమ్ బుక్ చేశాము. నవ్వులతో సరదాలతో కొండలు లోయలు దాటుకుంటూ ఊటీకి రీచ్ అయ్యాం. మేము బుక్ చేసిన హోటల్ కాస్త లోపలికి జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశంలో ఉంది. చుట్టూ దట్టమైన చెట్లతో ఆ ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉంది. మేము బుక్ చేసిన హోటల్ చూస్తే అది చాలా పాతది. అరే, ఈ ప్లేస్ ఏంటి ఇలా ఉంది అని రాహుల్ అంటే, అవునరా, కానీ చాలా బాగుంది, ఈ చలికి ఈ వెదర్కి చాలా థ్రిల్లింగ్గా ఉంది అని ప్రియా అంది. మేమంతా వెళ్ళి గేట్ కీపర్ను కలిసి మాట్లాడి లోపలికి వెళ్ళగానే అక్కడ అంతా పాతకాలపు ఫర్నిచర్, గోడలపై వేలాడుతున్న బూజు పట్టిన ఫోటోలు ఉన్నాయి. అక్కడ రిసెప్షనిస్ట్ కూడా ఎవరూ లేరు. దాంతో మేము గేట్ కీపర్ చెప్పిన సలహాల ప్రకారం రూమ్ వెతుక్కుంటూ పైకి వెళ్ళాం. మాది రూమ్ నెంబర్ 13. అయ్యో, 13ఆ? ఇదేదో అదృష్టం లేని నంబర్ అనుకుంటా అని నిఖిత అంది. దానికి ఆకాశ్ నవ్వుతూ, నువ్వు నీ మూఢనమ్మకాలు అని డోర్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే ఏదో నీడలాంటి ఆకారం మా ముందు నుంచి వెళ్ళినట్టు అనిపించింది. కానీ మేమెవరం అంతగా పట్టించుకోలేదు. రూమ్ చాలా విశాలంగా నీట్గా ఉంది. మా లగేజ్ పెట్టేసి అందరం ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంతలో డోర్ ఓపెన్ చేయండి అని ప్రియా బాత్రూంలో అరుస్తుంది. మేమంతా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాము. బయటకు వచ్చిన ప్రియా, ఎందుకు డోర్ లాక్ చేశారని మాపై అరుస్తుంది. మేం లాక్ చేయలేదు అని అంటే దానికి ప్రియా, ఎవరూ లాక్ చేయకపోతే మరి బయట నుంచి లాక్ ఎలా పడింది అని అంది. ఇంతలో ఆకాష్ కూడా, అవును, నేను కూడా వరండాలో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా చెట్టు కొమ్మకి ఎవరో ఉరివేసుకుని వేలాడుతున్నట్లు కనిపించింది. నేను మళ్ళీ చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇంతలో సాయి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి, నేను కూడా మన రూమ్ పక్కనే ఉన్న రూమ్ లాక్ చేసి ఉంది, కానీ ఆ రూమ్లో ఏవో శబ్దాలు వచ్చాయి అని ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్కి ఉన్న హోల్ నుంచి చూస్తే అందులో రక్తంతో ఎర్రగా నిండిన కన్ను నన్ను చూస్తుంది అని చెప్పాడు. దీంతో అందరం ఇది పాత హోటలే కదా, అందుకే ఇలా అనిపిస్తుంది అనుకొని ఆ రోజు నైటు నిద్రపోయాము. ఆ మరుసటి రోజు అందరం హోటల్ అంతా చూస్తూ ఫొటోస్ వీడియోస్ దిగాము. నైట్ డిన్నర్ బయట చేసి వస్తుండగా దారిలో టీ స్టాల్ కనబడింది. టీ తాగుదాం అని అక్కడ ఆగాం. ఆ టీ స్టాల్ను నడిపే ఒక ముసలి వ్యక్తి మాతో మాటలు కలిపాడు. పిల్లలు, ఈ మధ్య ఆ హోటల్లో ఎవరూ స్టే చేయడం లేదు, మీరెందుకు ఆ హోటల్కి వెళ్ళారు అని అడిగాడు. దానికి మేము, మాకు తెలీదండి, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అని చెప్పాము. దానికి ఆ ముసలి వ్యక్తి, ఆ హోటల్ మంచిది కాదు, చాలా ఇయర్స్ క్రితం ఆ హోటల్ ఓనర్ కూతురు తన లవ్ ఫెయిల్ అయింది అని అక్కడే ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆమె ఆత్మ అక్కడే తిరుగుతుందని అందరూ అంటారు అని టీ స్టాల్ అతను చెప్పాడు. ఇక మా అందరి మనసులో భయం మొదలైంది. మేమంతా రూమ్కి వచ్చేశాక మాట్లాడుకుంటూ పడుకున్నాం. కానీ నాకు నిద్ర పట్టలేదు. మార్నింగ్ మేము దిగిన ఫొటోస్ ఓపెన్ చేసి చూస్తుంటే అందులో మా వెనుక ఏదో వింత ఆకారం ఉన్నట్లు కనిపిస్తుంది. అప్పుడే ఎవరో ఏడుస్తున్నట్లు విచిత్రమైన శబ్దాలు వచ్చాయి. పక్కన చూస్తే అందరూ పడుకున్నారు. రాహుల్ మాత్రం తన ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు. రాహుల్,
నీకేమైనా వినిపిస్తుందా అని అడిగా మెల్లగా. ఏంటి అని అన్నాడు రాహుల్ ఫోన్ పక్కన పెడుతూ. ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తుంది అని అన్నాను. ఇక ఇద్దరం చెవులు రిక్కించి వింటే మాకు స్పష్టంగా చాలా దగ్గరగా దీనంగా ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దం వినిపిస్తుంది. అది మా రూమ్ డోర్ వెనక నుంచే వస్తున్నట్లు అనిపించింది. దాంతో రాహుల్ మెల్లగా డోర్ వైపు నడిచాడు. నేను వద్దు అని చెప్తున్నా రాహుల్ వినిపించుకోకుండా డోర్కి చెవి ఆనించి విన్నాడు. ఏడుపు ఆగిపోయింది. ఒక్కసారిగా డోర్కి అవతల వైపు నుంచి గట్టిగా ఎవరో డోర్ను గోకుతున్నట్లు శబ్దం వచ్చింది. అది విని రాహుల్ 2 అడుగులు వెనక్కి వేశాడు. ఆ శబ్దానికి అందరికీ మెలకువ వచ్చింది. ఏమైంది అని అడిగారు అందరూ కంగారుగా. దానికి నేను ఎవరో ఏడుస్తున్నారు, డోర్ గీకుతున్నారు అని అన్నా వణుకుతూ. తలుపు గొళ్ళెం తనంతట తానే కదిలినట్లు అనిపించింది. అందరం భయంతో ఒకరినొకరు చూసుకున్నాం. అప్పుడే రూమ్ లైట్స్ బ్లింక్ అయ్యి ఆగిపోయాయి. అప్పుడే మాకు వింత వింత శబ్దాలు వినిపించాయి. గదిలో ఎవరో తిరుగుతున్నట్లు అనిపించింది. అందరం ఒక చోటికి చేరాం. నిఖిత, నీ ఫోన్ ఫ్లాష్ ఆన్ చెయ్యి అన్నాడు సాయి వణుకుతూ. నిఖిత ఫ్లాష్ ఆన్ చేయబోతుంటే ఫోన్ చేతిలోంచి జారిపడి టంగ్ టంగ్ అనే శబ్దంతో ఏవో గాజులు పడినట్లు వినిపించింది. ఆ సౌండ్ మా రూమ్ మధ్య నుంచి వస్తున్నట్లు అనిపించడంతో అందరం గట్టిగా అరిచాము. అక్కడ ఎవరో ఉన్నారు అని నిఖిత భయంతో అరిచింది. వెంటనే లైట్స్ ఆన్ అయ్యాయి. అందరం గది మధ్యలోకి వెళ్ళి చూశాము. అక్కడ ఎవరూ లేరు. కానీ నేలపై ఒక పాత తెగిపోయిన గాజుల దండ పడి ఉంది. అది చూసి మాకు ఆ టీ స్టాల్ అతను చెప్పిన కథ గుర్తొచ్చింది. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకునేది అని. ఈ గాజులు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇదంతా ఆ దెయ్యం పనే అని మాకు అర్థమైంది. ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు. తెల్లవారగానే లగేజ్ సర్దుకొని బయటకు వచ్చేసి కారు ఎక్కేశాము. కార్ స్టార్ట్ చేసి వెనక్కి తిరిగి చూడగా మేము ఉన్న రూమ్ విండో బయట ఒక అమ్మాయి నీడ మా వైపు చూస్తూ నిలబడింది. ఆమె చేతిలో ఏదో ఉంది. అది ఏంటా అని చూస్తే అది పాత గాజుల దండ. మేము భయపడి వచ్చేసాము. మేము ఆ హోటల్లో గడిపిన క్షణం ఎప్పటికీ మర్చిపోలేని భయంకరమైన అనుభవంగా మిగిలిపోయింది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.